మళ్ళీ ఏం చేస్తున్నావు? ఏమంటా? ఎండి చేప గోంగూర. ఏం చేప గోంగూర? ఎండి చేప గోంగూర. ఎలా చేసేదో ఏందో చూసేయండి. చూడు అయితే మనం ఎండి చేపలు కోసి నీళ్ళలో నానేసుకోవాలి. మా పిల్లి వెయిటింగ్ ఇక్కడ. ఎండి చేప ఎప్పుడు వేయాలా, ఎప్పుడు తోక తినాలా అని వెయిటింగ్ అన్నమాట. తినేటప్పుడు మనం కదిలిచ్చామంటే ఎవరినైనా సరే పీకి పడేసిద్ది అనమాట. చేపల కోయడు పూర్తి అయిపోయింది. అయితే కోసాడు పెట్టా. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకోవాలి. 2 ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అక్కడ వేసేటప్పుడు టమాటాలు కోసి పక్కన పెట్టాను. కట్ చేసి పక్కన పెట్టుకున్నారు. ఒకటి పెద్దగా మాట్లాడు, వాళ్ళకి వినపడద్దా? చెప్పాగా ప్లేట్లో చెప్పు. 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 1 వంకాయ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 2 చేపలు కోసి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర కూడా కడిగి అక్కడే పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇదో శుభ్రంగా ఇది ఇలా రుద్ది ఇలా రుద్ది శుభ్రంగా ఈ నీళ్ళల్లో కడిగి మళ్ళీ వేరే నీళ్ళల్లో కూడా కడుక్కోవాలి. గంటల నూనె చేపలు పచ్చిమిరపకాయలు అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మగ్గేసుకోవాలి. వంకాయలు అయితే వేసేసుకోవాలి. వంకాయలు వేసేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి. తర్వాత ఉప్పు అయితే వేసేసుకోవాలి. గల్లుప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఒకసారి అయితే టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. పసుపు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే కలిపేసుకోవాలి. మూత వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గి పెట్టేసుకోవాలి మొత్తం అనేది. కొంచెం వాటర్ అయితే పోసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి మొత్తం అయితే. లేకపోతే అడుగంట పడుతుంది దాన్ని. కారం అయితే వేసేసుకోవాలి. 3 స్పూన్లు కారం అయితే వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. గోంగూర అయితే బాగా కడిగేసుకోవాలి. మళ్ళీ ఇంకో 1.5 కిలోలు అయితే వేసేసుకోవాలి గోంగూర అనేది. ఇప్పుడైతే నీళ్ళంతా ఎగిరిపోయి నూనె అయితే పైకి వచ్చింది. అప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే గోంగూర అయితే ఉడకబెట్టేసుకోవాలి. గోంగూర అయితే రుబ్బేసుకోవాలి మెత్తగా అయితే. ఇప్పుడు ఇంకా ఎండు చేపల గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఎండు చేపల గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది.